చావా అంటే పులిబిడ్డ అని అర్థం. చావా అంటే ఆయన సంభాజీ మహారాజ్ ఎంత కష్టపడ్డాడని చాలా బాగా చూపించారు. బట్ ఆయన గురించి మనకు అంత తెలియదు కాబట్టి ఇక్కడ తెలుగులో కొంచెం డల్ అవుతుంది. బట్ ఒకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ సినిమా గురించి హిందూ ధర్మం కోసం చాలామంది చాలా యుద్ధాలు చేశారు. దాన్ని క్లైమాక్స్లో కళ్ళకు కట్టినట్టు చూపించారన్న. నిజంగా ఆ క్లైమాక్స్ చూస్తూ ఉంటే లిటరలీ ఏడుపు వచ్చింది. ఎందుకంటే అసలు మొత్తం కోసి ఆయన మీద ఉప్పు మీద చల్లి కళ్ళు లోడి నిజంగా హిందూ ధర్మం కోసం ఇంత కష్టపడ్డారా? మనం సింపుల్గా వచ్చి ఐమాక్స్ సినిమా చూసి సినిమా బాగాలేదు లవడా బతుకు అనేసి అంటాం, కానీ ఒక హిందూ ధర్మం కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని యుద్ధాలు చేశారు అనేది చాలా క్లియర్గా చూపించారు. బట్ అది క్లైమాక్స్ ఒక్కటే ఆ రేంజ్లో చూపించారు. ఫస్ట్ నుంచి దాన్ని అలాగే తీసుకెళ్ళి ఉంటే బాగుంది అనిపించింది. ఫైట్స్ డల్ అయినాయి. ఫస్ట్లో చిన్న చిన్న ఫైట్స్ అన్ని క్లోజ్ చేయించేశారనమాట. అదే అన్న కొంచెం డల్ అయింది. క్లైమాక్స్ మీద చాలా బాగా ఇంపాక్ట్ పెట్టారు. అంటే బాగా కష్టపడ్డారు. ఆయన గోర్లు తీసేయడం కానీ కళ్ళు లోడ్ వేయడం కానీ ఆ సీన్లన్నీ చూస్తుంటే మంచిగా అనిపించింది. ఇంక ఇదే కొంచెం ముస్లిం వాళ్ళు చూడకపోవచ్చు, మేబీ వాళ్ళ మతం గురించి ఊరికే గలీజ్గా చూపించారు అన్నట్టుగా ఉంటుంది. బట్ నిజంగా హిందూ ధర్మం గురించి అయితే చాలా గొప్పగా చూపించారన్న. శివాజీ మహారాజుని చూపిస్తారేమో అనుకున్నాము, కానీ ఆయన చూపించలేదు. ఉంటుంది నిజంగా కొంచెం ముస్లింలు అయితే దీనికి కొంచెం యాంటీ అవుతారు. బట్ సినిమా చూసినాక తెలుగులో ఎలా ఉంది అంటే తెలుగులో మేబీ హిందీలో ఆడినంత గొప్పగా అయితే ఆడదన్న. ఎందుకంటే మన రాజమౌళి ఇచ్చిన ఇంపాక్ట్ ఆ ఫైట్లో ఆ ఎలివేషన్స్ చూశాక సరిపోవట్లేదన్న. క్లైమాక్స్ బాగుంది, అది కూడా హిందూ ధర్మం గురించి. నేను ఒకటే పాయింట్ చెప్తాను మన తెలుగు వాళ్ళకి, అసలు హిందూ ధర్మం గురించి మళ్ళీ క్రిస్టియన్లోకి వెళ్ళిపోతా ముస్లింల వైపు కలిసిపోతాను అన్న వాళ్ళు ఒకసారి ఈ సినిమా చూడండి. లేదు విక్కీ కౌశల్ చాలా బాగా చేశాడు. మన తెలుగులో అయితే ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే అందరూ తోపులే ఉన్నారు. అల్లు అర్జున్కైనా చంపేస్తాడు, ఎన్టీఆర్ అయినా చంపేస్తాడు, మన అల్లు అర్జున్ తెలుగు కూడా ఎవరైనా ఇచ్చినా బాగా చేస్తారు. బట్ హిందీలో మాత్రం విక్కీ కౌశల్కే సెట్ అవుతుంది. పవన్ అన్నది వేరే అన్న. ఇప్పుడు అవన్నీ విషయాలు మీరు మాట్లాడకూడదు. పవన్ అన్న గురించి పవన్ అన్న స్థాయి వేరు. ఆయన ఆల్రెడీ చేయాలనుకున్నదని చేస్తున్నాడు. ఎక్కడ పాలిటిక్స్లో ఎవరికైనా ఒక దమ్ము ఉంటే గొద్దలో దమ్ము ఉంటే ఆడపోయి ఎవరైనా డిప్యూటీ సీఎం అవ్వమని చెప్పండి. ఇక్కడ ఎవరైనా కానీ పుష్ప అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, ఎవరైనా కానీ పాలిటిక్స్లో ఏం పీకలేరు. ఆయన చాలా చేసేసాడు. ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. పవన్ అన్న గురించి తెలుగులోనా? తెలుగులో అయితే డౌటే అమ్మ, కానీ కంపల్సరీ ఒకసారన్నా చూడాలి. ఎన్టీఆర్ ఒక పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తానా, చావా సినిమా పక్కా సెట్ అయ్యేది తెలుగులో ఎన్టీఆర్కే. రామ్ చరణ్ కూడా సెట్ అవుతుంది. బట్ మన అందరికీ ఓపెన్గా ఒప్పుకోవాలి కదా, వాయిస్ చెప్పాలి అంటే అది ఎన్టీఆర్ గారికి సాధ్యం అవుతుంది. చాలా బాగుందన్న, క్లైమాక్స్ చాలా బాగుంది. ఓవరాల్గా చావా సినిమా ఫైట్ల పరంగా నాకైతే అంత ఏం అనిపించలేదు. క్లైమాక్స్ మాత్రం డబ్బులు ఇచ్చేయచ్చు. కాంతారా రేంజ్లో ఉంది క్లైమాక్స్ మాత్రం. రష్మికకి ఎందుకు అంత మంచి సినిమాలు పడిపోతున్నాయి. మొన్న పుష్పతో ఊపింది, అంతకుముందు అనిమల్తో ఊపింది, ఇప్పుడు మళ్ళా ఆమెకు నిజంగా ఎక్కడో నక్కతోక దొక్కినట్టు అంత పెద్ద పెద్ద సినిమాలు పడుతుంది. అందుకే ఇండియా క్రష్ అయిపోయింది ఆమె. తెలుగులోనా? నాకు తెలిసి 10 కోట్లు కూడా రావండి. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మనం మనకంతా పానప్రాక్ సినిమాకి అవే కావాలి. ఇది వద్దు మనకి. హిందీలో హిట్ ఏందమ్మా, ఊపుతా ఉంటే ఆ పక్క. అంటే శివాజీ ఛత్రపతి కొడుకు సినిమా, ఇటువంటి సినిమా అంటే భారతదేశం పుట్టింది. జై భారత మాతాకి జై. సినిమా మాత్రం సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా అంటే ఏంటి అనుకున్నావు, ఒక భారతదేశం బాగుండాలని సినిమా. అటువంటి సినిమాకి ఛత్రపతి సినిమాకు కొడుకు వచ్చింది. ఇటువంటి సినిమాకి ఎన్టీఆర్కి వస్తే బాగుండు, కానీ చాలా కోపంగా ఉంది. మరి రామచరణ్కి రాలేదని చాలా కోపంగా ఉంది. ఇటువంటి సేవ అంటే ఒక్క సినిమా చూడాలని మొత్తం 70 కోట్లు కానీ ఈ సినిమాకి సేవా సినిమా మాత్రం 20,000 కోట్లు పక్క వస్తుంది. సినిమా మాత్రం హిట్ అవుద్ది. కానీ సినిమా చూడండి, సేవ మాత్రం చూడపోయని చెప్తున్నాను. సినిమా చాలా చాలా బాగుంది. సూపర్ చాలా బాగుంది. కానీ ఒక్కసారి చెప్పాలంటే ఛత్రపతిలోని ఒక లుక్కు, ఒక స్టైలు, కానీ దేశం కోసం సినిమా తీశారు. సేవ మాత్రం సినిమా నేను అప్పుడు చూశాను. సేవ తెలుగులో ఉంది, ఇప్పుడు హిందీలోని. కానీ సేవ మాత్రం సినిమా మాత్రం చాలా 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 బాగుంది. ఆ చావా సినిమా చూస్తే లుక్లో మాత్రం ఆ భారతదేశం కళలో ఒక్కసారి సినిమా చూస్తే ఆ కళల్లో మాత్రం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ సినిమా మళ్ళీ సినిమా ఉంది. నేను చిన్నప్పుడు చూశాను ఈ చావానే. చిన్నప్పుడు చూశాను ఈ సినిమా. చిన్నప్పుడు యుద్ధంలో నేను ఉన్నాను. ఒక్కసారి మొదలు పెడితే యుద్ధం. కానీ సినిమా చూస్తే ఒక్కసారి సేవ చూస్తేనేమో ఆ డైరెక్టర్ మాత్రం అబ్బాబాబు ఏం డైలాగ్ అబ్బా చాలా బాగుంది. ఒక్కసారి డైలాగు యుద్ధం మొదలు పెడితే జై భారత మాతాకి జై. ఛత్రపతి శివరాజ్ మహారాజ్కి జై. చావా సినిమా చూసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ మన దేశభక్తి అంటే ఉందో, శివాజీ
కొడుకు ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాలో, అంటే అలా తండ్రి ఎంత కష్టపడి ఉండొచ్చు, తండ్రి కొడుకు ఎంత కష్టపడి, తండ్రి ఎంత కష్టపడి ఉండొచ్చు. వచ్చే సెకండ్ పార్ట్ కూడా వాళ్ళ తండ్రి క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన సినిమాలో ప్రతి ఒక్క సీన్స్ కానీ ప్రతి ఒక్క వైబ్రేషన్స్ వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఈ సినిమా ఒక చరిత్ర నిలిచిపోయిన సినిమా, ఏదో మనం ఒక చెప్పుకున్న చరిత్ర సినిమా. ఎందుకంటే మన హిందూ సంప్రదాయానికి ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఈ కాలంలో రాలేవు. ఈ సినిమా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు, స్కూల్ వాళ్ళకి, ఒక ఇంటర్ కాలేజ్ వాళ్ళకి, ప్రతి ఒక్క ఇండియాలో మొత్తం ఇలాంటి సినిమా చూపించాలి. ఒక చరిత్ర అంటే తెలుస్తుంది. మనం ఎంత కొట్లాడినా మన హిందూ సాంప్రదాయం కోసం అన్నట్టు ఛత్రపతి కొడుకు ఎంత కష్టపడ్డాడు, ఎలా చనిపోయిండు అన్నట్టు మనం తెలుసుకోవాలి. ఇది ఒక తప్పు విషయం అని కాదు, మన దేశభక్తి కోసం చూడాల్సి వస్తుందని నేను చెప్తున్నా. క్రియేటివ్ మొత్తం మనకు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కొట్టిండు. ఆ మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిండు. సినిమాకి మొత్తం ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ తోడే సినిమా మొత్తం చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి ఏంటంటే హీరో కూడా చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ మన రష్మిక గారు, ఆమె కూడా యాక్టింగ్ బాగా చేసింది. ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్స్ చాలా బాగా చేశారు. అదే మన సినిమా చూస్తుంటే కూడా మనం ఒక పాతకాలంలో వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ సినిమా కాదు, ఎప్పుడో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఒక కథ అన్నట్టు అనిపిస్తుంది మనకి చూస్తుంటే. ఛత్రపతి కొడుకు కూడా చూడడానికి కూడా సేమ్ రియల్గా అలానే అనిపిస్తాడు. అంటే మనం చూడడానికి కూడా అరే అప్పట్లో ఇలా కొట్లాడిందా అలా కొడుకు ఛత్రపతి కొడుకు అన్నట్టు మనకు అలా ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సినిమానే మన చావా సినిమా తీసిన వాళ్ళకు ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ఇలాంటి సినిమాలు మళ్ళీ కూడా రాలేవు అనుకోవచ్చు. మళ్ళీ కొడుకు క్యారెక్టర్, ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ కోసం చూస్తున్నాము. ఆ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కావాలి. భారత్ మాతా కీ జై, జై ఛత్రపతి శివరాజ్ మహారాజ్ కీ జై.